Bonjour to everyone. శ్వేత గులాబీలు 1965 నెక్స్ట్ న్యూ ఇయర్. ఇంతకుముందు 64 చెప్పుకున్నాం కదా. జనవరి 11th ఈరోజు మనం చెప్పుకుందాం. దిస్ ఇయర్ వీ సల్యూట్ ది అడ్వెంట్ ఆఫ్ ది ట్రూత్ అండ్ ఆస్పైర్ ఫర్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఎటర్నల్ లవ్. ఈ ఏడాది మనము పరమసత్య ఆగమనాన్ని అభినందిస్తూ అలాగే శాశ్వత ప్రేమ అభివ్యక్తిని వాంఛిస్తున్నాము. Yes, the true aim of life is to unite with one's soul and to merge in the supreme. So this will be done. అవును, జీవితం యొక్క నిజమైన లక్ష్యం ఆత్మలో ఐక్యం చెందడం, అలాగే పరమాత్మలో మమేకం కావడం. కావున ఇది జరగడం తథ్యం. అంటే మన లక్ష్యం ఎంత ఉన్నతంగా ఉంటే మన జీవితం అంత ఉన్నతంగా ఉంటుంది అంటారు కదా. మన జీవిత లక్ష్యం ఏంటి? పరమాత్మతో ఐక్యం చెందడం ఆత్మలో, అలాగే పరమాత్మతో మమేకమవడం, ఆయన్ని అన్వేషించడం. ఇది మనం చేయాల్సింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే జనవరి 15th అంటే మన ఇంటిగ్రల్ యోగాలో కొనసాగేటప్పుడు మన మొదటి స్టెప్ అనేది మనము ఆ దైవాన్వేషణ, ఆ తర్వాత దైవంతో మమేకమవడం, మన చర్యలలో కర్మలలో కూడా దివ్యత్వాన్ని తీసుకురావడం అని మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం కదా. అదే చెప్తున్నారమ్మా. ఇక 15th జనవరిది ఏంటంటే, సర్టెన్లీ ఐ విష్ పీస్ ఫర్ ఎవ్రీబడి బట్ యాజ్ యూ నో క్వైట్ వెల్ యువర్ సెల్ఫ్. Peace does not depend on outward circumstance. Peace comes from a constant contact with the one's soul అంటున్నారు. అంటే ఈ ప్రశాంతత అనేది బయట వాతావరణంలో బయట నుండి అనేది రాదు. ఖచ్చితంగా సర్వులకు నిశ్చల నీరవతను వాంఛిస్తున్నాను, కానీ మీకు బాగా తెలుసు కాబట్టి ప్రశాంతత అనేది బాహ్య పరిస్థితులపై ఆధారపడి ఉండదు. వారి ఆత్మతో సదా సంబంధంతో ఉన్నప్పుడే నిశ్చలత్వము నెలకొని అంటే మనకు బాహ్యంగా ఏ పరిస్థితుల్లో ఏవి సంభవించినా కానీ మనం లోలోత అంతర్ముఖమైనప్పుడు మనకు నిశ్చల నీరవత అనేది ఏర్పడుతుంది అనేది. అంటే అది తప్పకుండా అమ్మ రావాలని మనకు వాంఛిస్తున్నారు కనుక అమ్మ కోరుకుంటున్నారు మనందరం అలా నిశ్చలత్వంలో ఉండాలని. అయితే దానికి మనము కొంచెం మన అంతర్ముఖంలోకి వెళ్ళడానికి మన ప్రయత్నం అనేది ఈ ఇంటిగ్రల్ యోగాలో మనం ప్రయత్నించడం, ఆకాంక్ష, నిరాకరణ, సమర్పణ, మన ముఖ్యంగా దైవంపై విశ్వాసం అవన్నీ మనము ఉండాలి. ఇంకా నెక్స్ట్ లవ్ టు ఆల్ ఇన్ యూ దట్ లవ్స్ అండ్ టు ఆల్ ఇన్ యూ దట్ డస్ నాట్ నో వాట్ ఇట్ లవ్స్ అనేది. అంటే నీవు ప్రేమించే వారందరికీ, అలాగే నీ ప్రేమను గ్రహించలేని వారందరికీ నీ ప్రేమను పంచాలి. అంటే మనను ప్రేమించే వాళ్ళకు కాకుండా మనను దూరంగా ఉండే వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా మనము ప్రేమించడం నేర్చుకోవాలి అని అంటున్నారమ్మ. అదే అంటే మనం శత్రుత్వంతో, దేశంతో ఏమీ సాధించలేంది ప్రేమతో ఏదైనా సాధించుకోగలము అని అంటుంటారు కదమ్మ. మామూలుగా పెద్దలు కూడా మా వాడుక భాషలో చెప్తూ ఉంటారు కదా. ధన్యవాదాలు.